అందరికీ ప్రైజ్ లాడండి. ఇప్పుడైతే నేను బైబిల్ రీడింగ్ చేయడానికి కూర్చున్నట్టు. ఇప్పుడు ఎంత అంటే నిర్గమకాండము 20 అధ్యాయం కాంచి ఎన్ని చదువుతంటే నిర్గమకాండం మొత్తంలో ఒక 40 అధ్యాయాలు ఉంటాయి. 40 మొత్తం పూర్తి చేయాలి. ఇంతకుముందు 20 అనేది ఇంతకుముందు ఇప్పుడు సండేకి ముందు చదివిన. నేను సండే నుంచి బైబిల్ అసలు చదవలేదండి, కొంచెం వీలు లేక వెసులుబాటు లేక చదవలేదు అన్నట్టు. ఈరోజు అయితే కంప్లీట్ చేయాలి. అసలు బైబిల్ ఎందుకు చదవాలి అనేది ఒక ప్రశ్న అండి. బైబిల్ ఎందుకు చదవాలి అనే ప్రశ్నకి వాక్యానుసారంగా నేను ఒక చిన్న జవాబు చెప్తా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఏముంటుందంటే ఏమని ఉంటుందంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదవు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూడండి ఇక్కడ వాక్యము ఏమని సెలవిస్తుంది, ధర్మశాస్త్రమును అంటే బైబిల్ని దీవారాత్రము ధ్యానించాలంట. దీవారాత్రము ధ్యానించినప్పుడు మనము మన మార్గాలు వర్ధిల్ల చేసుకొని చక్కగా నడుచుకున్నట్లు చక్కగా ప్రవర్తిస్తామన్నట్టు. బైబిల్ చదవడం వల్ల ఏంటంటే మన మార్గాలు ఎందుకు తెలుసుకొని మన ప్రవర్తన అంతటిని చక్కదిద్దుకుంటూ ఉంటామండి. నిజంగా అందుకోసము నేనైతే ఇంకా స్టార్ట్ చేసిన, కంప్లీట్ అయితే చేస్తా. కంప్లీట్ చేసింది కూడా ఒకవేళ వీలైతే వీడియో పోస్ట్ చేస్తానండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్.